28వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. సామెతలు 28వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. లేకపోతే నేను చెప్తాను, నాతో అందరు చెప్పండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. మరోసారి చదువుకో. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. దేవుని సహాయం గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, దయమేడైన మా గొప్ప దేవ, మీ దయగల పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఇంతవరకు పాటల్లో సహాయం చేసినారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకున్న మాటలను ఆధారం చేసుకొని మాకు ఎట్టి మాటల ద్వారా మీరు బోధించాలనుకుంటున్నారు, ఉపదేశం చేయాలనుకుంటున్నారు. అట్టి మాటలను ఆయన మీరు దయచేయమని, బలహీనుడిని మన్నించి మీరే మీకు బూరగా వాడుకోనమని వేడుకుంటూ వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకెవరైనా తండ్రి నాయన మీ సంకల్పంలో ఉంటే నడిపించమని వేడుకుంటూ, మీ సహాయాన్ని కోరుకుంటూ, మీ దాసులు లేని లోటును కూడా తీర్చమని అయ్యా నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సౌండ్ అట వెంచు సౌండ్ పేపర్ లీక్ అయింది. పేపరు వినబడుతుందా? వినబడుతుందా అన్న? పేపరు లీక్ అయిందా అంటాను. పేపర్ లీక్ అయిందా మరి? సరే, ఓకే. మనం చదువుకున్నది సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. ఇక్కడ ఏమున్నది? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. ఎవరికి కలుగుతాయంట? నమ్మకమైన వానికి. మెండుగా అంటే ఇక దీవెన అంటే, ఇప్పుడు ఒక దీవెన వచ్చింది. ఈ దీవెన నువ్వు అది పూర్తిగా అనుభవించకముందే ఒకదానైనక ఒకటి ఎవరికి కలుగుతాయి ఇవి? నమ్మకమైన వారికి. నమ్మకమైన వారికి దీవెనలు కలుగుతాయంట. ఇప్పుడు దీవెనలు కలగాలంటే మనం ఎట్లుండాలా? నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు నాకు ఆశీర్వాదం వస్తలేదు, నాకు దీవెన వస్తలేదు అంటే దానికి కారణం ఎవరు? నువ్వు పడుతున్నా దీవించబడకపోతున్నా దానికి కారణం మాత్రం మనమే. ఎందుకంటే దేవుడంట తన స్వభావానికి తగ్గట్టే ఉంటాడంట, మనలాగా ఉండడంట. తన స్వభావానికి వ్యతిరేకంగా విరోధంగా మాత్రం దేవుడు ఎప్పుడు చేయడంట. దేవుడు ఎప్పుడు కానీ తన బిడ్డల్ని దీవించాలి, ఆశీర్వదించాలని కోరుకుంటాడంట.
తన స్వభావం అటువంటిదంట దేవుంది. అది ఆ మాట ఎక్కడో నాకు రెఫరెన్స్ గుర్తులు కానీ తన స్వభావానికి వ్యతిరేకంగా మాత్రం ఏది చేయడంట. కానీ మనం చేస్తాం, మన స్వభావానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అట్లా చేసేవాడు కాదు. ఇప్పుడు మనం దీవెన పొందాలి అంటే, ఆ దీవెనను మనం అనుభవించాలి అంటే మొట్టమొదటి మనకు కావాల్సింది ఏంటంటే నమ్మకత్వం. మనిషి ఎట్లుండాలంటే విశ్వాసి, మనిషి కాదు, విశ్వాసి నమ్మకంగా ఉండాలి. మనం నమ్మకంగా ఉండి మనం అనుభవించలేము అంటే మాత్రం అది అబద్ధమే అవుతుంది. నమ్మకంగా ఉన్నవారికంట ఆయన అంటాడు, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు, యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందంట. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందంటే కారణం ఏంటంటే, యథార్థవంతులు దేవునికి ఇష్టలు. యథార్థవంతులు దేవునికి ఎవరంట? ఇష్టలు. ఇప్పుడు ఒక వ్యక్తి మనకు ఇష్టం ఉన్నదంటే ఆయన ఏం చేస్తాం? ఏది అడిగినా ఇస్తాం, ఆయన్ని ఎక్కువ ప్రేమిస్తాం. అవునా కాదా? ఎందుకు? ఆయన ఇష్టడు, నమ్మకమైన మనిషి, యథార్థవంతుడు అనుకో, మనం ఆయనని ఎట్లుంటాం? ఆయనకి ఏదన్నా ఒక అవసరం వస్తుందంటే దానికి ముందే మనం ఇదైపోతాం. కారణం ఏంది? యథార్థత, నమ్మకం ఉండాలి. ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలా? ఏ విషయాల్లో ఉండాలా? అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. 99 విషయాల్లో నమ్మకంగా ఉండి ఒక్క విషయంలో మనం అపనమ్మకస్తులుగా ఉంటే ఈ 99 ఏమైపోతాయి? 99 ఏమైపోతాయి? నువ్వు ఒక స్టెప్ ఎక్కాలా. 100 స్టెప్పులు, 100 మెట్లున్నాయి ఆడ, 99 ఎక్కినావు. నువ్వు ఆ ఫ్లోర్ మీదకి పోవాలంటే ఏది ఎక్కాలా? 100ది ఎక్కితేనే నువ్వు అడిగిపోతావు. ఈ 99 ఎక్కి 100ది ఎక్కకపోతే మళ్ళీ ఎక్కడ ఉంటావు నువ్వు? అక్కడే ఉంటాం మనం. అవునా కాదా? అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలంట. అన్ని విషయాల్లో మనం నమ్మకంగా ఉన్నాము అంటే మనం ఎటువైపు చూడవలసిన పని లేదు. దేవుడేమో మన వైపు చూస్తూ ఉంటాడు. నా బిడ్డ ఎట్లున్నాడు? నమ్మకంగా ఉన్నాడు, నన్ను నమ్ముకున్నాడు, నా యందే నమ్మకం ఉంచినాడు. కనుక ఆయనకు కావలసిన ప్రతి అక్కర, ప్రతి అవసరత, ప్రతి ఇబ్బంది ఏదున్నా కూడా అసలు ఇబ్బంది రాకుండానే చూస్తాడు దరిదాపు. సరే, ఒకవేళ ఇబ్బంది వచ్చినా కూడా దానికి కావలసిన దాంట్లో నుంచి విడిపించడానికి కూడా దేవుడే సహాయం చేస్తాడు. కాకపోతే మనం ఎట్లుండాలంటే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. కానీ మనకు ఉండంది మాత్రం అదొక్కటే. అన్నీ ఉంటాయి కానీ మనుషుల విషయాల్లో నమ్మకంగా ఉంటాం. దేవుని విషయానికి వచ్చేసరికి నమ్మకంగా ఉండం, అన్ని విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. నా మటుకు నేను చెప్తాను, అన్ని విషయాల్లో వాక్యం చదివే విషయంలో తప్పిపోతాం, ప్రార్థన చేసే విషయంలో తప్పిపోతాం, ఆరాధించే విషయంలో తప్పిపోతాం, ఇతరులను ప్రేమించే విషయంలో తప్పిపోతాం, సంఘాన్ని ప్రేమించే విషయంలో తప్పిపోతాం. ఈ 2024 సంవత్సరము మనము ఎన్ని విషయాల్లో తప్పిపోయి ఉంటాం? ఎన్ని విషయాల్లో మనం అపనమ్మకస్తులుగా ఉండి ఉంటాం? అవునా కాదా? ఎన్ని విషయాల్లో తప్పిపోయి ఉంటాం? మన స్వభావం ఎట్లుంటుంది? నేను అన్ని విషయాల్లో అపనమ్మకస్తుడుగా ఉంటా, కానీ దేవుడు నాకు నమ్మకస్తుడుగా ఉండి నన్ను దీవించాలి, నన్ను ఆశీర్వదించాలి అని మన స్వభావం. ఏదో నాకు దోచినప్పుడు నేను చర్చికి వస్తా, మందిరానికి వస్తా,
ఏదో నాకు అనిపించినప్పుడు బైబిల్ చదువుకుంటా, నాకు బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థన చేసుకుంటా. కానీ దేవుడు మాత్రం 24/7 నా వైపే చూడాలి, అన్నీ ఇవ్వాలనుకుంది. ఇది మన స్వభావం. కానీ ఆయన మనం ఇట్లాంటి వారమైనా కూడా చూడండి, ఇంతవరకు కూడా ప్రతి విషయంలో చూసి చూడనట్టు కృపకాలంలో ప్రతి దాంట్లో మనకు సాయం చేస్తూనే వచ్చినాడు. రాలేదంటారా? ఈరోజు మనం సజీవంగా ఇంతవరకు 2024 సంవత్సరం డిసెంబర్లో ఉన్నామంటే అది ఆయన దీవెనే, అది ఆయన కృపే. నమ్మకత్వం అనేది నమ్మకంగా, అందుకే అంటారు దేంట్లో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకంగా ఉండి వాళ్ళకు అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ఆయన నమ్మకస్తుడని దేవుడు ముందే ఎరిగినాడంట. అబ్రహాము గురించి అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు పొందాలనుకుంటాం, అబ్రహాము వర్ధిల్లినట్టు మనం వర్ధిల్లాలనుకుంటాం. కానీ అబ్రహాము వలె జీవించడానికి మనం ఇష్టపడం. అబ్రహాం వలె కాకుండా అబ్రహాములో మన పితరుల్లో ఉన్న 1% అయినా దేవునిలో నమ్మకంగా ఉంటే ఆయన దీవించకుండా ఉండడు, ఆశీర్వదించకుండా ఉండడు. 1% అయినా. అబ్రహామును దీవించడానికి కారణమైంది, అబ్రహాము దేవుణ్ణి నమ్మాను. మనం మనుషుల్ని నమ్ముతాం, ఎవరిని నమ్మం? దేవుణ్ణి నమ్మం. అబ్రహాం దేవుణ్ణి నమ్ముతాడు, మనుషుల్ని నమ్మడు. మనుషుల్ని కాదు అంటే నమ్మటం అంటే ఏదైనా అవసరం ఉంటే దేవుని దగ్గర, మనిషి దగ్గరికి పోయి అడగటం కాదు, దేవుని దగ్గర అడుగుతాడు. అందుకే అన్నాడు అబ్రహాం ఎవరంట? ఆయన స్నేహితుడు. అబ్రహాం ఆయన స్నేహితుడిగా ఉండాలంటే, దేవునికి స్నేహితుడిగా ఉండాలంటే ఎంత ఇది ఉండాలా? ఒక వ్యక్తితోటి మనకు సహవాసం ఉండాలంటే ఎంత ఇది ఉండాలా? దాన్ని ఏమంటారు? బాండింగ్. దేవునికి అబ్రహాముకి, అబ్రహామా అంటే చిత్తం, అబ్రహామా చిత్తం, ప్రభువా చిత్తం. మనం అన్నా పని ఉందన్నా, అక్క పని అట్లా అనలే. అబ్రహామా అంటే చాలు, ఎప్పుడు దేవుడు పిలుస్తాడా అని కనిపెట్టుకుంటుంటాడట. ఎక్కడ కూర్చున్నాడు? వాకిట్టి కూర్చున్నాడు. ఎవరు వస్తారా ప్రేమిద్దాం, ఎవరు వస్తారా ఆతిథ్యం ఇద్దాం. అబ్రహాం స్వభావం. అందుకే అబ్రహాము అంతగా దీవించబడ్డాడు, అందుకే అంతగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము దీవింపబడినట్టు మనం అనుకుంటాం, కానీ మనకు కావాలనుకుంటాం, కానీ అబ్రహాం వలె అందులో ఒక ఈసం ఎత్తన్నా అలాగే ఉండటానికి మాత్రం మన వల్ల కాదు. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము, నెహెమ్యా 9:7 నుంచి చూడండి. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యూదలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. చాలమ్మా, అక్కడ చదువుకుంటే 7 జాతుల వారికి సంబంధించిన ఆ కానాను దేశాన్ని ఆయనకి ఇస్తానన్నాడు. ఎందుకు ఇస్తానన్నాడు? అతడు నమ్మకమైన మనస్సు
అబ్రహాంది ఎటువంటి మనసు అంట? నమ్మకమైన మనస్సు. ఈ మనసు నీకు నాకు ఉండాలి. అప్పుడు వర్ధిల్లుతాం, అప్పుడు ఆశీర్వదింపబడతాం, అప్పుడు దీవింపబడతాం. నేను ఇట్లున్నాను, నాకు వస్తలేవు అని మాత్రం అంటే అది అబద్ధమే. అది 100కి 100 అబద్ధమే. పని చేసినాక ఒక 100 రూపాయలు మనం తక్కువ ఇస్తాం కావచ్చు, కానీ నువ్వు పని చేసిన తర్వాత దేవుడు నీకు ప్రతిఫలం నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు. నమ్మకమైన మనస్సు ఉండాల. ఏంది నమ్మకం? నేను దేవుని దగ్గర నమ్మకం ఉంటే నాకు ఇది చేస్తాడు. ఒక నమ్మకం అనేది మనమే దేవునికి కుదరాల. అబ్రహాము ఎవరంట? నమ్మకమైన మనసు గలవాడు. సాక్ష్యం దేవుడు చెప్పినాడు అబ్రహాం గురించి. మొన్న దాంట్లో చెప్పిండు కదా, ఏది ప్రార్థన మీటింగ్లో. దేవునికి భయపడే వ్యక్తి అంట అబ్రహాం, భయపడే వ్యక్తి. నమ్మకంగా ఉన్నామంటే దీవెనలు మెండుగా కలుగుతాయి. మనం ఈ 2024 సంవత్సరంలో ఎక్కడ దేవుని విషయంలో అపనమ్మకస్తులుగా ఉన్నామో ఒక్కసారి మనం సరి చేసుకుంటే, ఎక్కడ తప్పిపోయినామో ప్రభువా తప్పిపోయినా క్షమించు, నేను నమ్మకంగా జీవించడానికి ఇష్టపడుతున్నా, నేను నమ్మకస్తునిగా ఉండటానికి ఇష్టపడుతున్నా, సహాయం చేయమని ప్రార్థన చేయి. నేను తప్పిపోలేదంటారా? ఎవరన్నా తప్పిపోలేదా? తప్పిపోలేదంటే అదొక అబద్ధం. అవునా కాదా? అట్లా అంటే ఎట్లన్నా? అబద్ధం ఆడకుండా ఎట్లా నడుతుంది అన్న? అబద్ధం ఆడకుండా ఎట్లా నడుతుంది అంటే మరి నడవదు దేవుని దగ్గర కూడా. నడుతుందా? ఇప్పుడు మన విషయాలు, నా విషయాలు మీ దగ్గర దాయవచ్చు, మీ విషయాలు నా దగ్గర దాయవచ్చు. దేవుని దగ్గర దాస్తామా? ఆయన అందరి హృదయాలు ఎరిగిన దేవుడు అంట. మనకు ఆలోచన మన మైండ్లో రాకముందే అది దేవునికి తెలుసు అంట. ఇశ్రాయేల్ ప్రజలు కానానుకు పోయిన తర్వాత వారు చెడిపోతారని ముందే చెప్పినాడు. చెప్పిండా చెప్పలేదు? మన గురించి అన్నీ తెలుసు ఆయనకు. మనము ఏది దాద్దామన్నా ఆయన దగ్గర దాయలేవు. నేను నీ దగ్గర దాస్తా, నువ్వు నా దగ్గర రాస్తా. దేవుని దగ్గర మాత్రం మనది తెరిచిన పుస్తకం. రేపు ఆడికి పోతాం, పోయిన తర్వాత బుక్ తీస్తాడు, చిట్టా సురేంద్ర చిట్టా. ఏం దాచినావు నాయన నువ్వు? మొత్తం మీ ముందు నాదేమవుతుంది? ఏమైపోతుంది? సిగ్గుపడాల్సి వస్తుంది, అవమానం. అవునా కాదా? అవునా కాదక్క? ఇప్పుడు ఆడబెట్టి నువ్వు ఇది చేసినావు, నీ చిట్ట ఇది అని లైన్ పెట్టి చూసిండు అనుకో, అప్పుడు ఏమవుతుంది? తల దించుకోవాల్సి వస్తుంది. నమ్మకమైన మనస్సు ఇది ఉండాలి. చూడండి, అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు. తిరిగి మన భాగాలకు వద్దాం. చూడండి, నమ్మకమైన వ్యక్తి ఎట్లుంటాడంట? సామెతలు 14:5 నమ్మకమైన అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు ప్రియములట. నమ్మకమైన సాక్షి ఎట్లుంటాడంట? అబద్ధం ఆడితే ఎవరు? కూట సాక్షి. కూట సాక్షి అంటే ఇప్పుడు ఎక్కడన్నా సాక్ష్యం, దొంగ సాక్ష్యం చెప్పడానికి వాళ్ళకి ఇంతో అంత పెట్టి చేతిలో పెట్టి, ఆయన కొట్టలేదు,
కొట్టిన వ్యక్తిని కొట్టలేదు. కూట సాక్షి. నమ్మకమైన సాక్షి ఏం చేయడంట? అబద్ధాలు ఆడాడు. అబద్ధం ఆడితే ఇప్పుడు మనం దేవుని నమ్ముకున్నాం. 2024 సంవత్సరం నుంచి డిసెంబర్ ఇవాళ తారీఖు ఎంత 12. ఇప్పటివరకు ఎన్ని ఆడి ఉంటాం? ఎన్ని ఆడి ఉంటాం? మరి మనం నమ్మకమైన సాక్షి కాదే. మరి దీవెన కావాలంటే ఎట్లొస్తుంది? అవునా కాదా? ఇక్కడ అబద్ధాలు ఆడొద్దు అంటాడు. నమ్మకమైన సాక్షి ఎవరు? నేను చెప్తున్నానా? వాక్యం దేవుడు చెప్తున్నాడు. నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడాడు. కూట సాక్షి అబద్ధం ఆడతాడు. ఎన్ని అబద్ధాలు ఆడినావు? అసలు అబద్ధం ఆడేది ఎవరు? అబద్ధానికి జనకుడు. జనకుడు ఎవరు? సాతాను. ఇప్పుడు మనం అబద్ధం ఆడుతున్నామంటే మనం సాతానికి సంబంధించిన వాళ్ళమా, దేవునికి సంబంధించిన వాళ్ళమా? ఒప్పుకోవాలా? ఇప్పుడు మనం వాని సంబంధిగా ఉంటున్నాం తప్ప దేవుని సంబంధిగా మనం కనబడట్లా. నాకు దీవెన వస్తలేదంటే ఎట్లా వస్తుంది? నువ్వు అబద్ధం ఆడుతున్నావు నాయనా. నువ్వు ఎట్లున్నావు? నమ్మకంగా లేవు. ఏ విషయంలో నమ్మకంగా లేవు? అన్ని విషయాల్లో లేవు. ముఖ్యంగా అబద్ధం ఆడుతున్నావు. అబద్ధం ఆడేవారు ఎవరు? జనకుని సంతు. అబద్ధం ఆడేవారు ఎవరు? అబద్ధం ఆడితే ఆయనకు ఒక పేరు ఉంటుంది బైబిల్ పరంగా. ఏమంటారు? ఆడు యాకోబు అన్న. యాకోబు ఏం చేసినాడు? యాకోబు ఏం చేసినాడు? యాకోబు అనే పేరుకి అర్థమైంది మడేం పట్టుకొని లాగేవాడు, లేకపోతే మోసగాడు. ఆదికాండంలో ఉంటుంది చూడండి. మోసగాడు. అబద్ధం ఆడేవారు ఎవరు? మోసగాడు. ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఒక మాట. నమ్మకమైన సాక్షి ఏం చేయడంట? అబద్ధం ఆడాడు. అయితే ఇదే 25వ వచనం చూడండి. నిజము పలుకు సాక్షి, సామెతలు 14:25. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షిస్తాడంట. అబద్ధములు ఆడువాడు వట్టి మోసగాడు. మనం అబద్ధం ఆడుతున్నామంటే మనం ఎవరు? యాకోబులమే. ఎవరు మనం? అబద్ధం ఆడుతున్నామంటే మనం ఎవరు? మోసగాళ్ళు. మనం ఎవరికి అటాచ్? మనది దేవునితో ఉన్నదా? ఎవరితో ఉన్నది? మరి దీవెనలు కావాలి కదా. దీవెన కావాలంటే ఏం చేయాలా? ఇక్కడ అంటున్నాడు నిజము పలుకు సాక్షి మనుషుల్ని రక్షిస్తాడంట. ఇటువంటి వాళ్ళు కావాలి దేవునికి. నువ్వు నిజం పలుకు, నాకు దీవెన కావాలని ఎదురు చూడు, వస్తుంది. ఇక్కడ మనం అబద్ధాలు ఆడతా నాకు దీవెన రావాలంటే, అయినా కూడా ప్రభువు ఈ సంవత్సరంలో ఇంతవరకు రోజుకు ఒక్కటేసుకో, రోజుకు ఒక్కటేసుకున్నా ఎన్నై ఉంటాయి? ఇన్ని అబద్ధాలు ఆడినా కూడా పాపం దేవుడు మనల్ని చూసి చూడనట్టు, కొట్టి కొట్టనట్టు, తిట్టి తిట్టనట్టు పోతున్నాడు. ఆయన నిజంగా గనక ఇశ్రాయేలు ప్రజలు చేసిన నాటి దేవుడైతే ఇశ్రాయేలు కంటే కూడా మనల్ని, మిమ్మల్ని ఏమో కాదు నన్ను, నా వరకు నేనే చెప్పుకుంటా. కానీ దేవుడు ఎంత ప్రేమగల దేవుడు చూడండి, ఎంత ప్రేమగల దేవుడు చూడండి. అన్ని విషయాల్లో మనం తప్పిపోయినా కూడా మనకు అన్ని విషయాల్లో ఆయన మేలు చేస్తూ వస్తున్నాడు, దీవిస్తూనే వస్తున్నాడు, ఆశీర్వదిస్తూనే వస్తున్నాడు. అది ఆయన నైజం. ఇదే 13లో ఒక మాట ఉంటుంది చూడండి. నమ్మకమై 13వ అధ్యాయము 17వ వచనం. దుష్టుడైన దూత
కీడునకు లోబడతాం. నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడట. నమ్మకమైన రాయబారిగా ఉండాలి మనం. నమ్మకమైన రాయబారి ఎవరు? రాయబారి అంటే సమాచారము ఇచ్చే వ్యక్తి. నమ్మకమైన రాయబారి ఔషధం లాంటి వాడంట. ఔషధం అంటే ఒక టానిక్ లేదా ఒక మందు. ఏది? ఏదో రోగం వస్తే వేస్తాం చూడండి, పనికొచ్చే వ్యక్తి అన్నట్టు. నమ్మకమైన రాయబారి. మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలి అంటే చెప్పేది. ఇక్కడ ఇంత చెప్తే ఆడిపోయి ఇంత చెప్తాం. అక్కడి నుంచి మళ్ళీ వేరే కాడికి పాస్ అయితే అది ఇంత అవుతుంది. మనం చెప్పే విషయంలో కూడా నమ్మకంగా ఉండం. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడట. పనికొచ్చేవాడు. ఔషధం పనిచేస్తుంది. ఏ రోగం వచ్చినా, ఏ బలహీనత వచ్చినా ఔషధం వాడుతుంది. అట్లుంటుందంట. చూడండి, నమ్మకంగా ఉండాలి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి. పన్నెండు 7. చాలమ్మా. ఎవరైనా? మోషే. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు ఆజ్ఞాపించింది తూచా తప్పకుండా చేసినవాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇది ఈ మాట పలుకుతుంది ఎవరు? స్వయాన దేవుడు. పలుకుతాడా నీ గురించి, నా గురించి? పలుకుతాడానా మన గురించి? బాబు సురేందర్, నువ్వు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడివి. నీ ఇల్లంతటిలో నమ్మకమైన వాడి అంటాడా? మన ఇంట్లో మనం నమ్మకంగా ఉంటున్నామా? దేవుని ఇంట్లోనే కాదు, మన ఇంట్లో మనం నమ్మకంగా ఉంటున్నామా? అబ్రహాము అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అంతమంది మీద ఆధిక్యత మోషేకి ఇచ్చినాడు. కారణం ఏంటంటే మోషే మనసు ఎరిగిన దేవుడు. ఎందుకు పనికిరామే మనము? ఏ యోగ్యత లేదే మనకు. అయినా కూడా నిన్ను నన్ను ఆయన ఆ పరలోక రాజ్యానికి, ఆ పరలోక రాజ్యంలో ఆయనతో కూర్చోబెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఇటువంటి ఆధిక్యత ఇచ్చినప్పుడు దేవుని విషయంలో మనం ఎట్లుండాలా? నమ్మకంగా ఉండాలి. కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. పనిలో నమ్మకంగా ఉండాలి. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయంట. ఆయన ఇంట్లో నమ్మకంగా ఉండం, సొంత ఇంట్లో నమ్మకంగా ఉండం, పనికాడ నమ్మకంగా ఉండం. దీవెనలు రావాలని మనం కోరుకోవటం కరెక్టేనా? మనం కరెక్ట్ పని చేసి అడగచ్చు. మనం కరెక్ట్ పని చేయం, కానీ 2 చేతులు వేపుతాం. అయినా కూడా ప్రభు చూసి చూడనట్టు అడిగిండు కదా. ఆయన నమ్ముకున్నవారు పశ్చాత్తాపడితే ఏం చేస్తాడంట? దేవుడు కరిగిపోతాడంట.
చూడలేడు ఆయన. మనమన్నా రాయి అవుతుంది కానీ మనది, ఆయన మాత్రం చూడలేడు. దేవుని స్వభావం అది. అయ్యా నమ్మకంగా లేని క్షమించు, తప్పైపోయింది అన్నామనుకో, దేవుడు కరిగిపోతాడు. అందుకే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. నువ్వు ఎప్పుడు అడుగుతావా నీకు ఇద్దాము, నువ్వు ఎప్పుడు క్షమాపణ కోరుతావా నేను క్షమిద్దామని చూసే దేవుడు. ఇటువంటి దేవుని దగ్గర మనం అపనమ్మకస్తులుగా ఉంటే ఆయన ఎంత బాధపడతాడు. ఇప్పుడు మన సొంత కొడుకు, భార్యను, భర్తను మన దగ్గర అపనమ్మకస్తులుగా ఉంటే ఎట్లుంటుంది? నీ కొడుకు నీకు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అనుకో, ఎట్లుంటుంది? తల్లిగా తండ్రిగా ఎంత బాధ ఉంటుంది? ఉంటుందా ఉండదా? పళ్ళు ఒరికి కట్టె తీసుకొని ఏమనుకుంటాం, పోతామా పోమా? ఏం లేకపోతే మన నాలుక మన, లేకపోతే మనం కొరుక్కుంటాం కొట్టలేని పరిస్థితి ఉంటుంది. అవునా కాదు? ఆయన కూడా అంతేనట, బిగబట్టుకుంటా ఉంటాడట. బిగబట్టుకుంటా ఉంటాడంట. ఇజ్రాయేలు చేసేదానికి ఫ్రైమా అని ఇట్లా ఉంటుంది చూసినారా? అగో అట్లా బిగబట్టుకుంటాడంట దేవుడు. మన గురించి ఎన్నిసార్లు బిగబట్టుకున్నాడు. అవునా కదా? చూడండి, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నా ఇల్లంతట్లో. ఇదే నెహెమ్యా చూడండి ఒక మాట. నెహెమ్యా 7:2 నా సహోదరుడైన హనానికిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. చూడండి, హనన్యా యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడట. ఇది కావాలా? నమ్మకమైన మనుష్యుడు. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇక్కడ నమ్మకమైన మనిషి, నమ్మకమైన మనిషి ఎవరు? హనన్యా. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? నెహెమ్యా చెప్తున్నాడు. ఏమని? నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. భయభక్తులు కావాలా? యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగా ఆశీర్వదింపబడును. నీకు ఆశీర్వాదం కావాలా? భయభక్తులు నిలుపు, నమ్మకం నిలుపు, దేవునిపై నమ్మికుంచు. అబ్రహాము దేవుని నమ్మెను. నువ్వు నేను ఎవరు నమ్మాలా? దేవుని నమ్ము. ఒక సమస్య ఉన్నది, దేవుని వైపు చూడు, మనుషుల వైపు చూడకు. సమస్యలు తీర్చేది దేవుడు, అక్కర్లు తీర్చేది దేవుడు, మేలు చేసేది దేవుడు. మనుషుల వైపు చూసినామంటే మనుషులు ఏ పాటి అంత మాత్రం. అప్పటి వరకు అదే దేవుడు చేస్తే ఆ మేలు పోదు. ఇప్పుడు ఎప్పుడన్నా బావి తవ్విరా? గోదావరి బ్రిడ్జి కాడ ఎప్పుడన్నా
చెల్లిమ తోడిర్రా? తోడిన అనుభవం ఉన్నదా? తోడితే తెలుస్తుంది. మనం తోడుతూనే ఉంటాం, అవి ఊరుతూనే ఉంటాయి. తోడుతూనే ఉంటాం, ఊరుతూనే ఉంటాయి. నేను కొన్ని అనుభవపూర్వకంగా చెప్తాను. కొన్ని ఒక్కో దగ్గర వడ్డిస్తూ ఉంటా. నేను వడ్డిస్తూ ఉంటే జనాలు తింటూ ఉంటారు, కానీ అది అయిపోదు. నాకే విచిత్రం అనిపిస్తుంది. నాకే విచిత్రం అనిపిస్తుంది. అక్కడ తెచ్చింది కొంత, మనుషులేమో ఎక్కువ. నేను మళ్ళా అదేందో కానీ చేయి పెట్టిందంటే తక్కువ వేయడానికి నా చేయి రాదు, ఇష్టం అనిపించదు. కానీ సమృద్ధి, దీవెన అంటే అది, ఆశీర్వాదం అంటే అది. తోడుతూ ఉంటావు, ఊరుతూనే ఉంటాయి. పిండి అయిపోదు, నూనె అయిపోదు. తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. సమృద్ధి, పోషించబడుతూనే ఉంటాం. ఎప్పుడు? నమ్మకంగా ఉన్నప్పుడు. నమ్మకమైన మనుష్యుడు, ఈ నమ్మకత్వం కావాలి. ఒకవేళ నమ్మకంగా లేక మనం ఇట్లా ఉంటేనే, తప్పిపోతూ ఉంటేనే దేవుడు ఈ విధంగా మనల్ని చూస్తున్నాడంటే, అదే మనం అన్ని విషయాల్లో అబ్రాహాము వలె, మోషే వలె, ఏ అనన్య వలె మనం ఉంటే దీవెనలు రాకుండా ఉంటాయా? ఆశీర్వదించబడకుండా ఉంటామా? ఉంటామా? మనం కరెక్ట్ పని చేసినప్పుడు జీతం కరెక్ట్గా వస్తుందా రాదా? ఆయన అన్యాయస్తుడా? అన్యాయస్తుడా? మనం అన్యాయస్తుడు. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆయన యథార్థవంతులకు మేలు చేయకుండా విడిచిపెట్టే దేవుడు కాదు. చూడండి, 1 కొరింథీ 4వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. చలక నమ్మకమైన నా కుమారుడగు తిమోతి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అపోస్తుడైన పౌలు. అంటే ఆషామాషి కాదు. యేసు క్రీస్తునందు కొదవై ఉన్న వాటిని ఆయన నెరవేరుస్తున్నా అంటాడు. ఆయన ఇచ్చే సాక్ష్యం తిమోతి గురించి ఏమని? నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నగు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయను. పౌలు బోధంతా ఏంటిది? ఏం బోధిస్తాడు పౌలు? దేవుని రాకడ, సువార్త. పౌలు బోధించినట్టు మీకు బోధిస్తాడు. తిమోతి నా కుమారుడు, నమ్మకమైన, ఈ సాక్ష్యం ఇవ్వాలి. ఫలానా సురేందర్ అంటే నమ్మకస్తుడు అని చెప్పే విధంగా నేను ఉండాలి. చెప్తారా ఎవరైనా నా గురించి? చెప్తారా మన గురించి?
100లో ఒక్కలన్నా చెప్పాలి. మరి దేవుని నమ్ముకున్నాను. అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నా కుమారుడైన తిమోతి నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడైతే భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. రెండో మాట చూసుకుందాం మనం. సామెతలు, ఇలా మీరు అయిపోయారు పోరు. 20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందక పోడు. రెండోది ఏం కాదంట? ధనవంతులు అవుటకు ఆతుర అంటే తొందరపడితే అవుతావా? ఇప్పుడు పొయ్యి మీద నాటుకోడి తెచ్చిన, పొయ్యి మీద వేసిన కాడ నుంచి వాసన వస్తూ ఉంటుంది, నోరు ఊరుతూ ఉంటుంది. సరే, అందులో నుంచి తీసుకొని ముక్క నోట్లు వేసుకుంటే ఎట్లుంటుంది? అది ఉడకదు, గట్టిగా ఉంటుంది, పండ్లన్నీ పోతాయి. అవునా కాదా? ఏమి వేయద్దంట? ఆతురపడొద్దంట. దేనికి ఆతురపడొద్దు? ధనవంతుడు అవటానికి మనం ఆతురపడద్దు. 22 చూడు. ఎవరు ఆతురపడతారంట? చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. ఎవరంట ఆతురపడేది? ఎవరంట? చెడ్డ దృష్టి అంటే వీళ్ళకేంది? రాత్రికి రాత్రి అయిపోవాలి. చెడ్డ దృష్టి గలవాడు ఏం పడతాడంటే ఇది చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. ఇంకోటి ఎక్కడ? చెడు దృష్టి గలవాడు ఆతురపడును. ఒక మాట ఉంటుంది అక్క, ఇది ఏదంటే ఆస్తి సంపాదించాలన్న కోరిక నీకు ఉన్నా కానీ అట్టి కోరికను ఏం చేయాలంటాడు? ఇదే సామెతల్లో ఉంటుంది. సామెతలు 23 తీయండి. 23:4 ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ధనం సంపాదించడానికి ఏం చేయకూడదంట? ఐశ్వర్యము పొందా ప్రయాసపడకు. ప్రయాసపడటం అంటే ప్రయాసపడాలా? ఏ ప్రయాసపడాలా? విపరీతంగా నేను సంపాదించాలని ఏం చేసుకుంటా? ప్రసంగి ఏం చెప్పిండు? చూడండి, చూద్దాం. ప్రసంగి 2:24 అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనదేదియు లేదు. ఇదియును దేవుని వలన కలుగునని
నేను తెలుసుకొంటిని. నరునికి ఏందంట? తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. 13 చూడు, 3:13. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వల్ల సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. మనం కష్టపడి మనం 3 పూటల తిండి తింటామంటే అది కూడా ఎవరిచ్చేదంట? దేవుడిచ్చే బహుమానం అనే తెలుసుకున్నాడు. అది ఏది? తన కష్టార్జితంతో. మనిషి ఏం చేయాలా? కష్టపడాలి. నువ్వు కష్టపడ్డప్పుడు నీ ఐశ్వర్యము, నీ ఆస్తి, నువ్వు వర్ధిల్లటం, నిన్ను ఆశీర్వదించటం అది ఎవరి పని? దేవుని పని. కానీ ఐశ్వర్యం సంపాదించడానికి ఆతురపడకూడదు. ఆతురపడటం అంటే తొందరపడకూడదు. మనకు ఏదన్నా దేవుడు చెయ్యాలి అని ఆయన ఉద్దేశం ఉంటే అది తప్పకుండా అవుతుంది. ఐశ్వర్యము ప్రయాసపడకము, అట్టిది నీకు కలిగినను విడిచిపెట్టు. మనం ప్రయాసపడకూడదు. అవునా కాదా? ఇగో అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖం అనుభవించుట నరునికి మేలుకరమైనది ఏది లేదు. ఈయన రాజభోగము, ఈయన ఒకరోజు తిండి టేబుల్ చూస్తే మెను, ఈయన చెప్పిన మాట, సొలొమోను గారు చెప్పిన మాట, తన కష్టార్జితంతో, వేరే వాళ్ళ కష్టార్జితంతో కాదు. ఇవాళ రేపు తల్లిదండ్రులు అనుకుంటారు, నేను కష్టపడ్డట్టు నాకు కొడుకు కష్టపడొద్దు, వానికి నేను ఓ ముల్లె పెట్టాలని. తప్పది. కష్టం పిల్లలకు తెలవాలా. పిల్లలకు కష్టం తెలియకపోతే వాడు నువ్వు పెట్టిన దాంతో వాడు ఏం చేస్తాడు? తప్పిపోయిన కుమారుడు. లోకా 15 ఆయనకి బుద్ధి రావచ్చు రాకపోవచ్చు, ఆయనకైతే వచ్చింది. మనలో బుద్ధి రావచ్చు రాకపోవచ్చు. వానికి కష్టం తెలవాలి. పిల్లలకు కష్టం విలువ తెలియకపోతే వానికి రూపాయి విలువ తెలియదు. ₹1 వాడు సంపాదించి ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు దాని విలువ తెలుస్తుంది. నువ్వు ఇచ్చే ₹100 విలువ అనేది తెలియదు. ఈ రోజుల్లో పిల్లలకు వాడు ₹100 సంపాదించి ఖర్చు పెడితేనే కూడా ఆ 100 విలువ తెలియట్లేదు. వీనికి ఎప్పుడు తెలుస్తుంది? వానికి ఒక భారం నెత్తి మీద పడ్డప్పుడు, కుటుంబ భారం పడ్డప్పుడు అప్పుడు తెలిసిద్ది. అప్పుడు ఎవరి దగ్గరకు వస్తాడు? అమ్మా నాలా. అవునా? అందుకే పిల్లలకి ఏముండాలా? తెలవాల కష్టం విలువ. నా కొడుకు కష్టపడొద్దు, నేను ఒక ముల్లె పెడతా అని మనం అస్సలే అనుకోవద్దు. మనం అనుకున్నామనుకో, ఈ ముల్లె పోతుంది, ఆడు చెడిపోతుంది. పిల్లలకు ఫస్ట్ నుంచే ప్రతిరోజు మనం చెప్పుకుంటూ రావాలి. చెప్పంగా ఏమవుతుంది? ఏదో ఒక రోజు వినరు. వింటారా పిల్లలు? వినరు. కానీ తండ్రిగా తల్లిగా చెప్తా పోవాలా. వినోదాన్ని అందుకే చెప్తూ ఉంటాడు. పిల్లలు ఎక్కడన్నా కనబడిన స్థలాల్లో కనబడ్డా ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటాడు. ఎందుకు? అరే అన్న అక్క అంత మంచోళ్ళే, తల్లిదండ్రులకు ప్రయోజకరంగా ఉండాలి కదా పిల్లలు అని బాధపడతాడు. పిల్లలకి అందుకే కష్టం విలువ తెలియాలి. పని చదువు మన కర్తవ్యం ఎంతవరకు అంటే, మనం కష్టపడ్డాం, నేను గడ్డ కష్టం వానికి పడద్దు. సరే, నువ్వు మోటు కష్టం చేస్తానవా, వాడు చదువుకొని ఒక ప్రయోజకుడై మంచి స్థానంలో ఉండాలి, ఇది ఆశించు, మంచిదే.
కానీ వాడు అసలుగే పని చేయొద్దని మాత్రం మనం అనుకోవద్దు. ఇవాళ రేపు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, కూడబెట్టి ఆడ పెడితే వాడు దాన్ని కొట్టుకుపోయిన తర్వాత ఇలా దిబ్బో అని ఎడుతున్నారు. ఇది కాదు, పిల్లలకు మనం ఏం నేర్పాలా, పని చేయడం నేర్పియాలి. చాలామంది ఈ పనికి అనే వరకల్లా ఏం చేస్తున్నారు పిల్లలు ఈ మధ్య, ఒప్పట్లో. దానికి కారణం ఎవరు? మనమే, తల్లిదండ్రులుగా మనమే ఒప్పుకోవాలి ఆ విషయంలో. మన పిల్లలు చెడు మార్గంలో పోతున్నారంటే దానికి ఇతరులు కారకులు అవుతారా? ఇతరులు అవుతారా అక్క? మనం చెప్పాలా. చెప్పి 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 పుడుతూ ఉంటే వాడు దారిలోకి వస్తుంది. ఎదిరిస్తారు, తిరగబడతారు. అయినా కూడా మనం చెప్పకుండా మాత్రం ఉండొద్దు. చెప్తామనే ఉంటే ఎంతమంది త్రాగుబోతులు, తిరుగుబోతులు మారలేదా? మారిన వాళ్ళు లేరా? సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు లేరా? మారుతారు. సరే రండి, సామెతల గ్రంథం 28. మనం ఎక్కడ చదువుకున్నాం? 23లో. ఐశ్వర్యం పొందా ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టుము. అబద్ధాలు ఉండద్దు. ఐశ్వర్యం పొందే విషయంలో ఏముంటుంది? నమ్మకం ఉండాలా. చూడండి, ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు నాకు. రెండో రాజుల గ్రంథం చూడండి. 2 రాజులు 5వ అధ్యాయం. 2 రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 16. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకోనని చెప్పాను. నయమాను అతడు ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. ఇక్కడ చాలమ్మా, ఇక్కడ మనకు తెలుసు కదా, సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను. ఈయనకి ఉన్నదేంటిది? కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవటానికి ఎవరి దగ్గరకు వచ్చినాడు? ఎలీషా దగ్గరకు వచ్చినాడు. ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆ కుష్ఠరోగాన్ని బాగు చేసినప్పుడు ఆయన అక్కడి నుంచి నా కుష్ఠరోగం ఒకవేళ నయమైతే ఆయనకి ఇవ్వటానికి ఎంతో సొమ్ము, ఆస్తి, డబ్బు, బంగారము, వెండి ఇవన్నీ తీసుకొని వస్తాడు, దుస్తులు. అయితే తీసుకొస్తే ఇక్కడ ఏమంటున్నాడు ఎలీషా ప్రవక్త? ఏమంటున్నాడు? ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకోనని చెప్పాను. నేనేమీ తీసుకోనను. తీసుకుంటే ఏమని చెప్తాడు ఆయన? అక్కడ డబ్బు తీసుకొని నన్ను ఆయన చేసినాడు. ఎలీషా డాక్టర్ అయిపోతాడు, ఆయన పేషెంట్ అయిపోతాడు. అవునా కాదా? తీసుకోలే. యెహోవా జీవంతోడు ఎవరి సన్నిధిని నేనున్నాను అంటున్నాడు. అయితే ఇక్కడే ఇంకో వ్యక్తి ఉంటాడు. ఎవరు? 20వ వచనం. అంతటి దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియను వాడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు, ఈ మాట చూడండి, అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయేనే. ఈయన ఈ ప్రవక్త దగ్గర శిష్యుడు. ఎవరు? గెహాజీ.
ప్రవక్త ఏమంటున్నాడు? నాకు వద్దే వద్దు, యెహోవా జీవముతోడు. కానీ ఈయన నా ప్రవక్తకు ఏం లేదు, మనసు లేకపోయినే. మనసు లేకపోయినా అంటే ఈయనకేమున్నది? నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? దైవజనుడి దగ్గర ఉన్నావు. నువ్వేం అడగాల? దైవజనుడిని అడుగు నీ అక్కర కావాలంటే. ఆయన వద్దన్నదాన్ని నువ్వు ఎందుకు కావాలనుకుంటున్నావు? మనకు కూడా ఇట్లనే ఉంటుంది. ఏమంటున్నాడు? లేకపోయేనే నా యజమానునికి మనసు లేకపోయాను కానీ యెహోవా జీవంతో. ఇక్కడ వచ్చింది చూడు మళ్ళా, యెహోవా నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని నయమాను కలుసుకొనికే పోచుండగా నయమాను దిగి ఎదుర్కొని అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనుమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయేది. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయేది. అతడు లోపలికి చాలమ్మా చూసిర్రా, పరిగెత్తుకొని పోయిండట. ఎక్కడికి? ఎవరైతే ప్రవక్త వద్దు నేను తీసుకోనని చెప్పి పంపించిన మనుషుల దగ్గరికి యెహోవా జీవంతోడు పరిగెత్తుకొని పోయి ఆయన దగ్గరికి పోయి 2 వచ్చినారు. ఇక్కడ ఎవరిని అబద్ధికుని చేస్తున్నాడు? ప్రవక్తను. దుస్తులు తెచ్చుకున్నాడు, 2 మనుషులతో వేయించుకున్నాడు. ఎక్కడ దాకా తీసుకొచ్చుకున్నాడు? మెట్లు దాకా. మళ్ళీ పైకొస్తే ఏమవుతుంది అక్క? ఎలీషా ఉంటాడు కదా, ప్రవక్త ఉంటాడు కదా, ఏందని అడుగుతాడు కదా అని ఈయనది. ఆయనకు తెలియదా? ప్రవక్తకు తెలియదా? గెహాజీ ఎక్కడికి పోయినావు అని అడుగుతాడు. నీతో కూడా నా మనసు నీతో కూడా రాలేదా? ప్రవక్త ఆయన, దేవుని ప్రవక్త. నువ్వు అబద్ధమాడిది మోసం చేసి ఆడికి పోయి ఏం తెచ్చుకున్నావు? ధనం తెచ్చుకున్నావు. నాతో కూడా నీ మనసు రాలేదా? ప్రవక్త దగ్గర ఉన్నాడు, అపనమ్మకస్తుడు, నమ్మకమైన వాడు కాదు. ఉందా నమ్మకం ఈయనలో? మోసమా కాదా? అన్యాయమా కాదా? ప్రవక్తను అబద్ధికుని చేస్తున్నాడు. పైనుంచి యెహోవా జీవముతోడు దేవుని మీద ఒట్టు పెడుతున్నాడు. తెచ్చుకున్నాడు. సరే తెచ్చుకున్నాడు. గెహాజీ నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వు ఎక్కడికి పోయినావు, ఏం చేసినావు అని అడిగినప్పుడు అయ్యా తప్పైపోయింది, బుద్ధి తక్కువైంది, ఆశపడ్డా, తెచ్చుకున్నా, నన్ను క్షమించు అన్నాడా? అనలే. పైగా అబద్ధం, అక్కడ అబద్ధం, ఇక్కడ అబద్ధం. ధనం కావాలని ఆతుర. లాస్ట్కి ఏం తెచ్చుకున్నాడు? కుష్టు తెచ్చుకున్నాడు. ఈరోజు ఎవరైనా కుష్టు వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే ఎవరి సంతతి? ప్రవక్త పెట్టిన శాపం నీకును నీ సంతతికి. ఈయన తెచ్చుకున్నది కాక కుటుంబం మొత్తానికి, ఆయన సంతతికి మొత్తం ఏం తెచ్చుకున్నాడు? కుష్టును తెచ్చుకున్నాడు. ఇది తీసుకుపోయి, ఈ ధనం తీసుకుపోయి బాగు చేసుకోపో. అవుతుందా? కాదు. అందుకే ధనము
ఐశ్వర్యం ప్రయాసపడకు. నీకు కలిగి ఉన్న దాంతో నువ్వేం చేయాలా? తృప్తిగా ఉండు. కలిమి దానంతటా అదే విస్తరించుతుంది. ఎప్పుడు? మనం నమ్మకంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు. దీనికి మనం ప్రయత్నించం. డబ్బు కావాలని, ధనం కావాలని ఆతురపడుతూ ఉంటాం. ఇంకో మాట ఎక్కడ ఉంటుంది, మనం దాన్ని వెనుక పోతూ ఉంటే అది కావాలని మనం దానికోసం ప్రయాసపడతా ఉంటే అది మనల్ని విడిచిపెట్టిపోతూ ఉంటుందంట. ఇదే సామెతలో ఉంటుంది. ఆ వచనం ఎక్కడ గుర్తుకొస్తలేదు. మనం ధనం కావాలని దాని పోతూ ఉంటే అది పారిపోతూ ఉంటుందంట. మనం నమ్మకంగా దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడే మనకు అన్నీ సమృద్ధికి ఇస్తాడు. నువ్వు వద్దు అంటే పట్టరాని దీవెనలు, ఆకాశవాక్యులు ఇప్పుతాడు, పట్టరాని దీవెనలు కురిపిస్తూనే ఉంటాడు. ఉండాల్సింది ఏంటి అంటే నమ్మకత్వం, యథార్థత. దేవుని దగ్గర ఏముంటాయి? ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం మనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం అనుకుంటా, చూడండి. 22:4 యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేని వలన కలుగుతుందంట? ఏం కలుగుతుందంట? యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట వినయమునకు ప్రతిఫలం అంట. మనం భయభక్తులు కలిగి దేవుని దగ్గర ఉంటే దానికి ప్రతిఫలంగా దేవుడు ఏమిస్తాడంట? ఐశ్వర్యం, ఘనత. మన ఘనత కావాలంటే ఒకరు ఇచ్చేది కాదు, అది ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి, ఘనత ఇస్తాడంట. మూడోది జీవం, దాని వలన కలుగుతుందంట. ఐశ్వర్యము, ఘనత, జీవము. ఈ దేని వల్ల కలుగుతాయి? యెహోవా యందు భయభక్తులు. ధనం కావాలన్నా భయభక్తులు నిలుపు. ఏది? ధనం గురించనే భయభక్తి కాదు. మనం ఆటోమేటిక్ దేవుని దగ్గర భయభక్తులుగా యథార్థంగా ఉంటే నువ్వు పోతూనే ఉంటావు, అది నిండుతూనే ఉంటుంది, ఊరుతూనే ఉంటుంది. నేను చెప్పినాక ఇంతకుముందు అది ఆ దీవెన కావాలా, ఆ ఆశీర్వాదం కావాలా. లేకపోతే మనం ప్రయాసపడుతూ ఉంటాం, రాత్రి 9 గంటలాగా చేస్తూనే ఉంటాం, నెల వస్తూనే ఉంటుంది, ఇంట్లో వేస్తూనే ఉంటాం. చేయబెడితే ఏం దొరకదు, చేయబెడితే ఏం దొరకదు. అది కాదు. ఎక్కడి నుంచి రావాలా? ఇక్కడి నుంచి రావాలి. నమ్మకంగా ఉంటే నువ్వు చేయికి తలుగుతూనే ఉంటాయి. నమ్మకంగా లేకపోతే పెడితే పోతూనే ఉంటుంది చేయి. కానీ చిల్లి సంచే. మొన్న అక్కడికి పోయేసరికి ఏమైంది, ఫోన్ ఇట్లా పెట్టుకుందా, కాలు కింద నుంచి వస్తాను. ఆయన అంటున్నాడు, అబ్బా అన్న నీది అదృష్టమే అన్న, ఇక్కడ పోయేది ఏమన్నా బండి మీద వచ్చేటప్పుడు పోయింటే ఏమైంది, అది చిల్లి అయిపోయింది సంచి. ఫోనే కాళ్ళ కాడికి వచ్చింది. అంతే. మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ ఏమవుతుంది? చిల్లి సంచే చెప్పుకుంటా పోతాం. కానీ ఆచరించే విషయానికి వచ్చేసరికి మళ్ళా అబద్ధమే. అవునా కాదా? ఆచరణకు వచ్చేసరికి అబద్ధమే. కానీ వీటిని ఆడిచ్చేది ఎవరు తెలుసా? మనం దీవించబడకుండా ఉండటానికి, మనం వర్ధిల్లకుండా ఉండటానికి, మనం ఆశీర్వదింపబడకుండా ఉండటానికి వాడే ఆపుతూ ఉంటాడు. ఎవరు? సాతానే.
మనకెవరు ముగ్గురు శత్రువులు అంట. ఒకటి ఎవరు? ఒకటి మన శరీరం మనకు శత్రువు, అవునా? 2 లోకం మన శత్రువు, 3 సాతాను. ఈ 3 మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? లోకంలో చూడండి, మనం ఎదగటం ఇష్టం ఉండదు. సరే మనం ఎదుగుదామంటే మన శరీరం మనల్ని సహకరించేది. అన్ని విషయాల్లో మనకి ఏం కలుగుతుంది? విజయం ఉండదు. దానికి కారణం ఎవరు? శత్రువే. అందుకే అంటాడు కదా, మన శత్రువుని మనం ఏం చేయాలంట? జయించాలంట. శరీరాన్ని జయించాల ఫస్ట్. ఈ అన్నీ జయించుతాం కానీ శరీరాన్ని జయించలేకపోతూ ఉంటాం. జయిస్తానమా? నాతోనైతే అయితలేదు. శరీరాన్ని జయించలేం మనం. సరిగ్గా ప్రార్థన చేసుకుందాం అనే టైంకి ఏమంటుంది? చాలేరా నాయన, పోయి వచ్చిన గుడికి పడుకో. బైబిల్ పట్టుకుంటే చూసేటోళ్ళకి ఆష్టకు వచ్చేది. ఇంట్లో చూసేటోళ్ళకు ఇటు పొద్దున పట్టిండు, మధ్యాహ్నం అవుతుంది, ఇప్పుడు మళ్ళీ పట్టిండు కావచ్చు. ఇప్పుడు 1-2 అధ్యాయాలు చదవాలంటేనే ఏది దానికి కారణం? శరీరం. నాకు అన్నీ తెలుసు అనుకుంటాం కానీ మనకు ఏం తెలియదు. భక్సింగ్ అంకుల్ అన్నాడట, బైబిల్ గురించి నీకు బాగా తెలుసు. ఎంత తెలుసు నీకు? బాగా తెలుసు అంటే నాకు అది ఇంకా అర్థం కాలేదన్నాడట. ఇది ఒకసారి చదివింది మళ్ళీ చదువుతూ ఉంటే కొత్తగా కనబడుతూనే ఉంటుంది. మన జ్ఞానం కావాలన్నా బైబిల్ చదువుకుంటే జ్ఞానం వస్తుంది. ఐశ్వర్యం కావాలన్నా బైబిల్లోనే ఉన్నది. కలిమి కావాలన్నా దాంట్లోనే ఉన్నది. ఘనత కావాలన్నా దాంట్లోనే ఉన్నది. జీవం కావాలన్నా దాంట్లోనే ఉన్నది. దీన్ని విడిచిపెడతాం, మనం అన్నీ చదువుతాం. ఈ మధ్య ఎక్కువ ఏం చదువుతాను? ఉపోద్ఘాత ఎక్కువైపోతుందా? అన్నలేడుగా. ఏం చదువుతాను? గుర్తొత్తలేదా? లేకపోతే చెప్పడానికి ఇబ్బంది ఉందా? ఏం చదువుతున్నావు? ఇదే పని. ఫోన్ వచ్చిన తర్వాత అసలు ఎంత పరిస్థితి అయిపోయిందంటే, పాలు తాగే పిల్లోడి కాడ నుంచి పండు ముసలోడి దాకా కూడా ఇప్పుడు అదొకటి అయిపోయింది. మనల్ని జడగొట్టే దాంట్లో నంబర్ 1 పాత్ర దాంది అయిపోయింది. ఫోనుకు మనం ఎంత దూరంగా ఉంటే ఈ కాలంలో దేవునికి అంత దగ్గర కావచ్చు. మనం ఫోనుకు దగ్గర పెట్టుకుంటున్నామంటే లాక్ లేకుండా ఇంట్లో ఫోన్ ఉంటుందా? మన ఫోన్కి లాక్ లేకుండా ఫోన్ వాడుతున్నామా? అది నిజమైన ఫోను. నా ఫోన్కు లాక్ లేదు, ఎవరైనా వాడతారనేటోళ్ళు ఉన్నారా? కారణం ఏదో ఒక సీక్రెట్ ఉన్నది నీది, ఏదో బలహీనత ఉన్నది నీకు. నమ్మకంగా లేవు. ఫోన్ విషయంలో అపనమ్మకస్తులు. సీరియల్ ఉన్నాయా? పోయినాయా?
ఉన్నాయా పోయినాయా? ఇది కాదు. ఒకవేళ టీవీ ఉంటే అటకన్నా ఎక్కియండి, లేదా దాని అన్ని కనెక్షన్ పీకేయండి, ఇల్లు బాగుపడుతుంది. ఫోన్లు ఒకవేళ స్మార్ట్ ఫోన్లు ఉంటే అవి లాక్ లేకుండా పెట్టండి, ఒప్పుకుంటా. ఇవి పెట్టినంటే మనం ఏం లేదు, మళ్ళీ నిజాయితీ లేదన్నట్టే. నీ ఇంటిలోనే నీ ఫోను నువ్వు లాక్ తీయకుండా పెట్టవే. ఇంట్లో ఎవరు? పిల్లలే కదా ఉండేది, భార్యే కదా ఉండేది, మరి లాగేందుకు? కదా. ఇవన్నీ కూడా మనకు వచ్చే దీవెన ఆపేయి. నీతిమంతుని గృహం నుంచి ఏ వినబడాలంట? ఉత్సాహ సునాదం ఉందా? ఉత్సాహ సునాదం వినబడాలా? వినబడ్డప్పుడు దారిన పోయే వాళ్ళు ఎవరో వాళ్ళు వింటారు. మనం ఇంట్లో చేసుకునే కుటుంబ ప్రార్థనతో చుట్టుపక్కల వాళ్ళు మారచ్చు. మనం న్యాయంగా అవతలలో కనబడితే నిన్ను నన్ను చూసి అవతల వ్యక్తిలో మార్పు రావచ్చు. మనమే అన్యాయంగా ఉండి వాళ్ళని మారమని ప్రార్థన చేయడం న్యాయమా? ముందు మనం మారాలి. నేను మారి నేను ఇంకోలో చెప్తే ఆయన ఉన్నాడు, పో నేను చూసుకోపో, అవునా కాదు? అది మన ఇంట్లో టీవీ మోగే, మన ఇంట్లో ఫోన్ పెట్టుకుంటే మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది ప్రతిఫలం? ఎక్కడి నుంచి వస్తుంది దీవెన, ఆశీర్వాదం? కానీ ఈ మాటలు పగవాడంట లెక్కలేనని ఏం పెడతాడంట? ముద్దులు పెడతాడంట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, తీయగా మాట్లాడేటోళ్ళను అస్సలు నమ్మకండి. కోపగొండని నమ్ముర్రి, వాళ్ళ ప్రేమ ఉంటుంది, వాళ్ళ ప్రేమ ఉంటుంది. వాడు గద్దిస్తాడు, తర్వాత వాళ్ళ బాధ ఉంటుంది. గద్దించడానికి ప్రేమ ఉండి గద్దిస్తాడు. ప్రేమ లేకపోతే ఆడ ఎటుపోతే నాకెందుకు, నలుగురితో నేను కూడా 2 తీపి చక్కెర అయితే అయిపోయాడు, అంతేనా? వ్యక్తి ఇదైపోతూ ఉంటే చెప్పాలా, అది కాదు నాయన ఇది కాదు నాయన అది. వాళ్ళని నమ్మండి. తీయగా మాట్లాడితే నమ్మకు, చక్కెర అది అచ్చుడే, కారమే మంచి బీపీ వస్తుందంటారా. అది దేవుని విషయంలో మనము నమ్మకంగా ఉండాలి. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. అనన్య నమ్మకమైన మనుషుడు. ఇంకో మాట ఒకటి ఉన్నదమ్మా, వాళ్ళు పని చేస్తా ఆ పనిలో నమ్మకంగా ఉన్నారంట. ఆ నమ్మకాన్ని చూసి అసలు వాళ్ళని లెక్కే అడగలేదంట. పని చేసేటప్పుడు నెహెమ్యాలను దీంట్లో ఉంటుందా అన్నమాట, దినవృత్తాంతాలను గుర్తొస్తలేదు. వాళ్ళు చేసే పనికి వాళ్ళ మీద ఉన్న పై అధికారులు లెక్కే అడగలేదంట. అంటే ఎంత నమ్మకస్తులు, అది నమ్మకత్వం. నెహెమ్యానా చూడండి, ఒక మాట చూద్దామది చూపించి ముగించుకున్నాం. నెహెమ్యానా
సరే, ఆ మాట ఉంటుంది, నమ్మకమైన పనివారంట వాళ్ళు. ఆ పనిలో వారు చేసిన పనికి వాళ్ళని లెక్క అడగటమే మానేసారంట. మన కొడుకునే మనం లెక్క అడుగుతాం 100 రూపాయలు ఇచ్చి. కానీ ఆ పని చేసే వాళ్ళంట పని చేస్తే అంత నమ్మకంగా పనిచేసారంట. అది దేవుని చిత్తం అయితే మళ్ళీ ఎప్పుడన్నదా ఆ రెఫరెన్సు నెహెమ్యాలోనా అక్క? నలుగురు ఉంటారు దాని మీద అధికారులు, వాళ్ళు అసలు లెక్కే అడగలేదంట. అంటే అంత నమ్మకస్తులు. ఈ నమ్మకస్తులు ఇంకా మనం ఉన్నామా? పనిలో అంత నమ్మకంగా, దేవుని పని అంటే ఎంత నమ్మకంగా చేయాలా? మనం అపనమ్మకస్తులుగా ఉంటాం. ఒక మాట, ఒకటో తిమోతి 6:9, 2 తిమోతి 6:9లో ఒక మాట ఉంటుంది. ధనవంతుడు, 1 తిమోతి 6:9, ధనవంతుడగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచేస్తాయంట. ధనవంతుడకు ఆపేక్షిస్తే ఎందులో పడతారంట? శోధనలో పడతారంట. ఊరిలోను అవివేక యుక్తములను హానికరమునైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టి మనుషులకు నష్టంలోను నాశనంలోను ముంచేస్తాయంట. ఏం పడద్దు? ధనవంతులగుటకు ఆపేక్ష పడకూడదు, ఆతురపడకూడదు. ఇంకో మాట ఉంటుంది, ఎబ్రిలో చూడండి ఒక మాట, ఎబ్రి 13 13:5, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడమాయనని అని ఆయనే చెప్పుచున్నాడు కదా. ఆయనే చెప్తున్నాడు ఏమని? ధనాపేక్ష లేని వారై మన కలిగి ఉన్న దాంతో నమ్మకంగా యథార్థంగా తృప్తిగా జీవించమంటున్నాడు. ఎందుకు? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్తున్నాడు. ధనం కోసం మనం పోవాల్సిన అవసరం లేదు, ఆపేక్ష పడాల్సిన అవసరం లేదు, తాపత్రయపడవలసిన అవసరం లేదు. ఆయనే ఇస్తాడు, ఆయనే ఇస్తాడు మనకు కావాలంటే. మనకి ఏది అక్కరగా ఉన్నదో ఆ పరలోకపు తండ్రికి ముందే తెలుసంట. నీకు రేపటిని గురించి మనం చింతించాల్సిన పని లేదు. రేపు దాని అక్కర అదే చూసుకుంటుందంట. దేని అక్కర? నీకు నాకున్న అక్కర, నీకు నాకున్న అవసరత అదే చూసుకుంటుందంట. అంటే అదే అంటే ఆ అక్కరే దేవుని ద్వారా చూసుకుంటుంది. కానీ ఇక్కడ మనం ఆతురపడాల్సిన నీకు కలిగి ఉన్న దాంతో తృప్తి పొంది నుండుడి. ఇది మనం చూసుకోవాల్సింది. మనకు కలిగిన దాంతో తృప్తిగా ఉండాలి. మనం 2 మాటలు చూసుకున్నాం. ఏంటిది? నమ్మకంగా ఉండాలి. ఇంకోటి ఆతురపడకూడదు. ఈ రెండిట్లో ఇప్పటి వరకు మనం ఎట్లున్నామో ఒక్కసారి మనల్ని మనమే
పరీక్షించుకోవాలి. 2 మాటలు చెప్పిన. ఈ 2 మాటల్లో మనం ఎక్కడెక్కడైతే తప్పిపోయినామో సంవత్సరం చివర వచ్చింది, 2025లోకి అడుగుపెట్టే టైం వచ్చింది. ఏం చేయాలి మనం? కొద్దిగన్నా మనం ఏం చేయబడాలి? మారాలా? ఉన్న వాటిని మానుకోవాలి. మానుకోవటానికి ప్రయత్నం చేస్తేనే అవుతుంది. విన్నామా పోయినామా అంటే అంతే. ఎందుకు అంటే దీవెనలకు అడ్డుగా ఉంటున్నాయి, అవి ఆశీర్వాదానికి అడ్డు. సంఘము ఆశీర్వదింపబడితే, విశ్వాసులు ఆశీర్వదింపబడితే అది ఒక ఏముంటుంది? సంతోషం ఉంటుంది అందులో. ఒక మాట ఉంటుంది, ఒకని కలిమి, పూర్తిగా నాకు గుర్తులేదు ఆ మాట, విస్తరించినప్పుడు సంతోషం కలుగుతుందంట. అది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును.